క్రీస్తు ప్రభుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 1887 సంవత్సరంలో అమెరికాలో జాక్సన్ మిసిసిపి అనే పట్టణంలోన ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే, ఒక భయంకరమైన దొంగ ఉండేవాడు. ఈ దొంగ డబ్బులను దొంగతనం చేసినోడు కాదండి, బ్యాంకులు లూట్ చేసి ఇల్లును దోచుకునే దొంగ కాదు. వీడు హార్స్ రేసెస్ గుర్రాలను దొంగతనం చేస్తాడు. కొన్ని గుర్రాలు అయితే కోట్లు, ఈ 100 కోట్లు పైన ఉంటాయి కొన్ని గుర్రాలు. ఈ హార్స్ రేసెస్ బ్రీడ్ చేసిన అరేబియన్ హార్సెస్, ఈ రేసులు గెలిచే గుర్రాలు, అలాంటి గుర్రాలను దొంగతనం చేసేవాడు వీడు. వీడి పేరు జార్జ్ లెనెక్స్. ఈ జార్జ్ లెనెక్స్ అనేవాడు ఆ గుర్రపు యజమాన్ని షూట్ చేసినప్పుడు ఆ పోలీసులకు దొరికిపోతాడు. వీడిని జీవిత ఖైదీ వేసి వీడికి ఎలాంటి శిక్ష వేస్తారంటే, కోల్ మైన్స్లోన అంటే బొగ్గు గనుల్లోన పనిచేయడానికి వీడికి కఠిన కారాగార శిక్ష వేస్తారు. వీడు ఆ కోల్ మైన్స్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా ఎర్త్క్వేక్ వచ్చి ఆ మైన్ కొలాప్స్ అయిపోద్ది. 47 చచ్చిపోతారు. వీళ్ళని 2 రోజులు కష్టపడి తవ్వి ఈ 47 మంది శవాలు తీసుకొచ్చి వీరిని చావుపెట్టుల్లో పెట్టి శ్మశానానికి తీసుకెళ్తుంటే సడన్గా ఒక చావు పెట్టి కప్పు తెరిచిపోయాడు, లెగిసిపోయాడండి. తెగిసిపోగానే జనాలు పటాపంచలై పారిపోయి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇటు చచ్చినోడు తిరిగి లెగడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ. జడిసిపోయి జనాలంతా పరిగెడతారు. పోలీసులు, మిగతా జర్నలిస్టులు, వీళ్ళు వచ్చి నీవు ఎలాగా జీవంతో వచ్చావు అన్నప్పుడు వాడు చెప్తాడు, నేను 48 గంటలు నరకములో ఉన్నాను. నన్ను తిరిగి దేవుడు భూమి మీదకి పంపించారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నాకు ఇంతవరకు తెలీదు, నేను ఆయన కోసం జీవిస్తాను అని మొట్టమొదటిగా స్టేట్మెంట్ ఇచ్చి విశ్లేషిస్తాడండి. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ జార్జ్ లెనెక్స్ మహా గుర్రాల గజ దొంగ తన జీవితం అంతా తర్వాత యేసు ప్రభు సువార్త ప్రకటించడానికే ఆయన జీవించి చనిపోయాడండి. మన పరిశుద్ధ గ్రంథం నరకం కోసం మనకి సుమారు 387 సార్లు నరకం కోసం చెప్తుంది. జనాలు జనరల్గా ఈ 21వ శతాబ్దంలో నరకం అంటే నవ్వుతారు. ఎందుకంటే వారు మరణించిన తరువాత వారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. ఈ లోకం అనుకునేది ఏంటంటే తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, తరువాత చనిపోవడం. మన కాలిఫోర్నియాలో ఒక రిచ్ మ్యాన్ అండి, ఆడు ఏం చేశాడంటే, ఆడు చాలా బిలియనరు, $2 బిలియన్ ఆడు కుక్కల పేరుని రాశాడు. కుక్కలకే $2 బిలియన్ అంటే ఎంత తెలుసండి? ఆల్మోస్ట్ బిలియన్ అంటే 100 కోట్లు, అంటే సుమారు 68 ప్లస్ 68 136,000 కోట్లు. అది అంటే 136,000 కోట్లు 2 కుక్కలకు రాశాడు. రాసి వీడు ఏం చేశాడంటే $10 మిలియన్ వీడు ఫ్యూనరల్ కోసం విల్లు రాసుకున్నాడు. అంటే వీడు చచ్చినప్పుడు వీడిని పాతడానికి $10 మిలియన్ అంటే $1,00,00,000 అంటే ఆల్మోస్ట్ 67 కోట్ల రూపాయలు వీడిని పాతిపెట్టడం కోసం, ఫంక్షన్ కోసం
దానికి ఏంటంటే పువ్వులు హాలండ్ నుంచి రావాలా, వీడు చావు పెట్టి ప్యారిస్ నుంచి స్పెషల్ జెట్లో రావాలా. ఇలాగా అరేంజ్మెంట్స్ చేసి వీడు మొత్తం అంతా వీడి సమాధికి అన్నీ అరేంజ్ చేశాడు. అయితే వీడి ఫ్యూనరల్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 4. ఈయన పాతడానికి వచ్చిన వాళ్ళు 4. వీడు ఖర్చు పెట్టింది 67 కోట్లు ఫ్యూనరల్కి. ఆ టూమ్ స్టోన్ మీద బంగారంతో ఆ స్లాబ్ ఏమంటే రాసుకున్నాడు, నైస్లీ డ్రెస్డ్ అప్ బట్ నో ప్లేస్ టు గో. అంటే మంచి టాప్ క్లాస్ ఎక్స్పెన్సివ్ సూట్లు అయ్యి వేసి, ఎక్స్పెన్సివ్ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్లు అయ్యి వేసి వీడిని సమాధి చేశారు. దాని మీద టూమ్ స్టోన్ రాసి పెట్టింది ఏంటంటే, బాగా డ్రెస్అప్ అయి ఉన్నాం కానీ ఏ స్థలంకి వెళ్ళాలో తెలియదని. అయితే మనకు తెలిసి వీడు ఏ స్థలంకి వెళ్తాడో, నరకానికి పోతాడు తప్ప నువ్వు ఎంత బాగా డ్రెస్అప్ అయినా అక్కడ ఉండేది నేకడ్గా నరకంలో ఉండడమే. ఇక్కడ ఇలాగా జనాలకి వాళ్ళకి ఈ లోకములోన ఏమి, ఈ లోకములో జీవితం చాలించిన తరువాత ఎక్కడికి వెళ్తాం అన్నది అనేకులకి ఈ లోకములో తెలియదండి. మన పరిశుద్ధ గ్రంథం 387 సార్లు మన నరకం అంటే ఏంటి అన్నది మనకి చెప్తుందండి. ఉదాహరణకు మనం చూసినట్టయితే యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం మనం చూసినట్టయితే చదువు. నరకమున వారి పురుగు చావదు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు అంటే నరకం అనేది ఒక రియాలిటీ. అందులో ఆత్మ అనేదానికి చావు లేదు. అక్కడ ఆత్మ చచ్చిపోదు, అగ్ని ఆరిపోదు అన్నది. అలాగే 66వ అధ్యాయం ఐజయా 24వ వచనం చదువుమా. 66. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి, పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేభారములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, వాటి అగ్ని ఆరిపోదు. అంటే నరకములోన అగ్ని అనేది ఎప్పుడు ఆరిపోదు. అలాగే ఆత్మ అనేది చచ్చిపోదు. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్నప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూసినట్టయితే చదవమా. మత్తయి, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడి గాని, మీరు భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, నరకం అనేది రియాలిటీ అంతే తప్ప ఇది ఒక కాకమ్మ కథ కాదు. నరకం అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అగ్ని అనేది నిజము. మానవుడు యేసు ప్రభుని తెలుసుకోకపోతే, ఆయన రక్తములో కడగబడకపోతే, ఆయన రక్షకుడిగా అంగీకరించకపోతే, వాడు ఈ లోకంలో ఏ మతానికి చెందినా, అంటే 47 రకాల మతాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మతానికి చెందినా నువ్వు నరకానికే వెళ్ళిపోతావు అన్నది యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ. అందుకే మీరు శరీరాన్ని చంపడానికి ఆవిడికి మీరు జడకండి, ఆత్మను శరీరాన్ని రెండు కూడా నరకములో వేయగలవానికే మీరు జడండని యేసు ప్రభు చెప్పడానికి కారణం ఇదే. అంటే నరకం అనేది ఒక సైంటిఫిక్ రియాలిటీ, అది నిజము అన్నది మన ప్రభువే గంటాపదంగా చెప్తుంది. అందుకే మన న్యూ టెస్ట్మెంట్లో అనేక ప్లేసుల్లోన మనం చూస్తున్నది ఏంటంటే, నరకం అనేది రియల్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భారతదేశం స్వాతంత్రానికి ముందు 545 రాజ్యాలండి. ఎన్ని రాజ్యాలు? 545. ఈ 545లోన రిచెస్ట్ రాజ్యాలు 5. అదేంటంటే, మన హైదరాబాద్ నిజాము ఆ రోజుల్లో వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. వీడు
ట్రావెన్కూర్ మహారాజా కేరళ ఈ మధ్య ఆ పద్మనాభ స్వామి దేవాలయంలోన టన్నుల కొలది బంగారం దొరికింది కదా అతను, అలాగే మైసూర్ మహారాజా, అలాగే జైపూర్ మహారాజా, అలాగే గ్వాలియర్, వీళ్ళు 5 రిచెస్ట్ పీపుల్. ఈ రాజ్యాలు ఏంటంటే విజయనగరంకి ఒక రాజు, బొబ్బులకి ఇంకో రాజు, ఇక్కడికి అక్కడికి పరిగెడితే అరగంట, ఈడికి ఆడికి యుద్ధాలు. ఇలాంటి వాళ్ళని అందరినీ బ్రిటిష్ వాళ్ళు తన్ని ఒక రాజ్యంగా చేసిచ్చి మనకి వెళ్ళారండి. ఈరోజు ఇండియా ఎంత పెద్ద రాజ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఓన్లీ బ్రిటిష్. రెండవది, ఇండియా కలిసి ఉండడానికి వాళ్ళు ఇచ్చిన సూపర్ గ్లూ ఏంటంటే ఇంగ్లీషు. ఎందుకంటే ఈ దేశం 1552 భాషలు, 6000 కులాలు, వీళ్ళందరూ కలిసి ఉండడానికి. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్కి వస్తే మనకు బాబేల్ గోపురమే తెలుసా. ఆ ప్లాట్ఫామ్ మీద కొన్ని 100 భాషలు మాట్లాడిన వాళ్ళు దొరుకుతారు. ఎయిర్పోర్ట్కి వస్తే బాబేల్ గోపురమే. మనకి స్టేట్కి దాటి స్టేట్ వెళ్తే మనకు ఫారిన్ కంట్రీ. ఇది ఈ దేశం. ఇలాంటి దేశాన్ని కలిపొంచడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇది. దీనికి సూపర్ గ్లూ ఇంగ్లీష్ ఇవ్వడం. అందుకే ఈరోజు 150 దేశాల్లోన సుమారు 2 కోట్ల మంది ఇండియన్స్ సెటిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంగ్లీషే. అయితే ఇప్పుడు మన రాజులకి పని ఏంటంటే పాస్ట్ టైము ఓన్లీ ఉమెన్ హంటింగ్ 2. మన హైదరాబాద్ నిజాముకి జైపూర్ మహారాజాకి ఒకసారి పెద్దగా ఆర్గ్యుమెంట్ అయిపోద్ది. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నీ ప్రజలకి ఎంత మేలు చేస్తావని కాదు, ఒక సంవత్సరంలో నువ్వెంతమంది కన్యకల్ని నువ్వు అనుభవిస్తావు, నేనెంతమంది కన్యకలను అనుభవిస్తామని. దానికి సిమ్టమ్ ఏంటంటే ఆ అమ్మాయి యొక్క ముక్కు పొడకు కానీ చిన్నది అది తీసి ఉంచాలా. ఈడు మన హైదరాబాద్ నిజాము సంవత్సరానికి 5 కేజీలు ఆ ముక్కు పొడకలో చేసి ఉంచాడు. ఈడే ఫస్ట్ ప్రైజ్ ప్రతి సంవత్సరం. చూసుకోండి వీళ్ళ పని. ఇలాంటి వాళ్ళని అందరినీ తన్ని దేశం ఒక దేశాన్ని చేసి ఇచ్చిందండి బ్రిటన్. అయితే ఇందిరాగాంధీ చేసిన గొప్పతనం ఏంటంటే ఓవర్ నైట్ రాజభరణాలు రద్దని ఒక శాసనం తెచ్చి వీళ్ళకి ఇన్నాళ్ళు గవర్నమెంట్ డబ్బు ఇచ్చి పోషించేది, అవన్నీ కట్ చేసి పారేసింది. సో ఇక్కడ ఇందులోన జైపూర్ మహారాజాకి ఒక 4 పెద్ద ప్యాలెస్లు ఉండేయండి, పింక్ ప్యాలెస్లు. ఈ జైపూర్ మహారాజా కోర్టులోన ఆయన ఆస్థానంలోన ఒక విదూషకుడు ఉండేవాడు, అంటే ఒక హాస్యగాడు. ఇప్పుడు మన శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోన అష్టదిగ్గజాలని ఉండేవారు. అందులోన తెనాలి రామలింగుడు ఒకడు, అంటే రాజుని ఎప్పుడు కూడా నవ్వించడానికి. అలాగా ఈయన ఈ రాజు కోర్టులోన ఈ విదూషకుడు ఎప్పుడైతే హాస్యం చెప్పి నవ్విస్తాడో ఈ జోకర్ ఒకడు ఉండేవాడు. ఆడెప్పుడు కూడా రాజు ఎప్పుడు కొద్దిగా సాడకు కనబడినా రాజుని నవ్వించేవాడు. ఒకరోజు రాజు ఆ దర్బార్ మీద కూర్చున్నప్పుడు, ఆ మినిస్టర్లు అందరూ ఉన్నప్పుడు ఆ ఓపెన్ కోర్టులోన వీడిని పిలుస్తాడు, రారా అని. వాడు నవ్వుకొని రాజు దగ్గరికి వచ్చి, రాజా ఏంటి నన్ను పిలిచారట అని అడుగుతాడు. అడగగానే అవును రా పిలిచాను అంటాడు. అని రాజు ఏం చేస్తాడంటే ఈ నేలకోళం చేయడానికని ఒక కర్రను పట్టుకొని, చిన్న కర్ర ముక్క తీసుకొని, రాయ్ ఇందరా ఇది నీకు రాజదండం అన్నాడు. ఆడు టక్ మన పట్టుకొని నేను రాజుని అంటే రాజు ముందు లెగిస్తాడు. అని ఈ కర్ర నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా అని అడుగుతాడు. అని చెప్తాడు వీడికి, నీ అంత ఫూలిష్ ఫెలో, నీ అంత బుద్ధిహీనుడు ఈ లోకంలో ఇంకొకటి లేడురా, అందుకే నీకు ఇది ఇచ్చాను. నువ్వు బుద్ధిహీనులు అందరికీ కూడా నువ్వు రాజువి, నువ్వు స్టూపిడ్ ఫెలోరా నువ్వు, అందుకే ఈ రాజదండం నీకు అనగానే ఆడు టక్మని తీసుకొని ఆహాహా నేను రాజుని, భూలోకంలో ఉన్న బుద్ధిహీనులకు అందరికీ నేను రాజుని అని గెంతుతాడు. గెంతి వీళ్ళందరూ నవ్వుకొని ఆడది పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి ఈ జైపూర్ మహారాజా లండన్ చెకప్కి వెళ్తాడు, జనరల్ చెకప్కి. వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే నీకు పోస్ట్రేట్ క్యాన్సర్ ఉంది.
అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. అందుకు నువ్వు బ్రతికితే హార్డ్లీ ఒక 3 నెలలు బతుకుతావు, నువ్వు చచ్చిపోతావు అని ఎప్పుడైతే డాక్టర్స్ ఈ మాట చెప్పారో ఇంకా నో మెడిసిన్. ఈరోజే మెడిసిన్ లేదండి, అప్పుడు ఒక 80 సంవత్సరాల క్రితం దెర్ ఇస్ నో మెడిసిన్. మెడిసిన్ లేకపోగానే ఈ రాజు కుంగిపోయి రోజు రోజుకి చూస్తున్నాడు క్యాలెండరు. ఎప్పుడైతే డేస్ అయిపోతున్నాయా అని చావు దగ్గరకు వస్తుందో ఈయన ఒకటి అనుకుంటాడు, ఇలాగ బాధపడి విచారంతో చచ్చిపోయే బదులు నవ్వుకొని చచ్చిపోతే బెస్ట్ అని చెప్పి ఆ సైన్యాధిపతిని పిలిచి, మన జోకరు ఈడెక్కడికో వెళ్ళి తిరుగుతున్నాడు మన రాజ్యంలోన, ఆయన పట్టుకొని నువ్వు తీసుకురా అని పంపిస్తే ఒక 2 వీక్స్లోన ఆయన పట్టుకొని తీసుకొస్తారండి. ఎందుకంటే ఈ రాజు నవ్వుకొని చచ్చిపోదామని ఈయన జాస్ అంతానా. ఇప్పుడు వాడికి తెలియదు ఎందుకు రాజు పిలిచాడు అని. ఆడు పరిగెట్టుకొని వచ్చి రాజు బెడ్రూమ్లోకి వెళ్ళి రాజు బెడ్ మీద పడుకొని ఉంటే గంతి, రాజా ఏంటి నన్ను పిలిచారట అని అడుగుతాడు. అవునరా నేను పిలిచానని. ఎంత అర్జెంటుగా నన్ను పిలిచారు అనగానే, నేను వెళ్ళిపోతున్నాను రా అనగానే వీడి ముఖం అంత ఇదైపోయి, వెళ్ళిపోతున్నారా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడగగానే రాజుకి ఏం బోధపడదు. నాకు తెలియదురా అంటాడు. ఇదేంటిది వెళ్ళిపోతాను అంటున్నా, ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు అంటే వెయిట్ రాజా. రాజా నువ్వు వెళ్ళిన ప్లేస్లోన నీకు ఇలాంటి ప్యాలెస్లు ఉన్నాయి కదా, ఇలాంటి ప్యాలెస్లు నీకు అక్కడ ఉన్నాయా అనగానే రాజుకి ఏం షాక్ అయిపోయి, లేదురా అన్నాడు. అనగాని లేదా ప్యాలెస్ లేదా నీకు అని చాలా ఇదైపోయి, అక్కడ ఎంతకాలం ఉంటారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అని అడుగుతాడు. అనగాని నేను ఇంకా రాన్రా అంటాడు. నువ్వు రావా, మరి అక్కడ పర్మనెంట్గా ఉంటానంటాను, నీకు గుడ్స్ కూడా లేదంటున్నావు, ప్యాలెస్ సంగతి తలగుని ఏంటి రాజా ఇది అంటాడు. పోనీ నువ్వు ప్యాలెస్లో నుంచి ఏ దేశం వెళ్ళినా నిన్ను ఆహ్వానించడానికి గుర్రాలు రథాలు నిలబడి జనాలంతా నిన్ను ఆహ్వానిస్తారు, అలాగా నువ్వు వెళ్ళే దేశంలోన నిన్ను ఆహ్వానించడానికి నీలాంటి రాజు ఎవరైనా అక్కడ ఉంటారా అని అడిగాడు. అనగానే ఈడు లేదురా అంటాడు. అనగాని టక్మని ఈడు చాలా విచారంతో, రాజా ఈ కర్రను మీరు తీసుకోండి రాజా అన్నాడు. అనగానే రాజు ఇదైపోయి, రాయ్ నేను ఈ కర్ర ఇచ్చింది ఏంటంటే నీకంటే ఫూలిష్ ఫెలో ఎవడైనా ఈ లోకంలో ఉంటే ఆడికి ఇమ్మని ఇచ్చాను రా, ఈ కర్ర నీకు, నాకు కాదురా అంటాడు. అనగానే అప్పుడు తిరిగి అంటాడు, నీకంటే బుద్ధిహీనుడు ఎవడున్నాడు రాజా ఈ లోకంలోన, ఈ భూలోకంలోంచి వెళ్ళిపోతాను అంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు అంటున్నావు, ఇక్కడ ప్యాలెస్లు కట్టించుకున్నావు, పెద్ద పెద్ద ప్యాలెస్లు, నువ్వు వెళ్ళే లోకంలోన నీకు గుడిసు కూడా లేదు. అలాగే నిన్ను ఆహ్వానించడానికి ఏ ఊరు వెళ్తే అక్కడ జనాలు వస్తారు, నువ్వు వెళ్ళే పర్మనెంట్గా వెళ్ళే ప్లేస్లో నీకు ఒకడు లేడు ఆహ్వానించడానికి. అంటే నీవు భూలోకంలో ఉన్నప్పుడు నెక్స్ట్ లైఫ్లో నీకేం ఉండాలో నువ్వు ఆలోచించలేదంటే నీ అంత బుద్ధిహీనుడు ఎవడున్నాడు రాజా అని చెప్పేసి వెళ్ళిపోతాడండి. ఇది నగ్న సత్యము. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి జీవం ఉండగానే మనం తెలుసుకోవలసింది, మనము ఈ లోకములో కళ్ళు మూస్తే కళ్ళు ఇప్పేది ఎక్కడ. దాని ప్రిపరేషన్ కోసమే మనం ఫాస్టింగ్ ప్రేయర్లకి ఆదివారం చర్చికి ఇవన్నీ రావడానికి కారణం అదే. ఇప్పుడు మనము చూచినట్టయితే మనకి కనిపించేది ఏంటంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు ఓపెన్గా చెప్పేది, దేర్ ఈజ్ ఎ హెల్. ఆ హెల్క్ అనేదానికి ఎవరు వెళ్తారు అన్నదానికి మనకి పరిశుద్ధ గ్రంథములోన చూచినట్టయితే 370 రకాల పాపాల కోసం చెప్తుంది. ఈ పాపములోని జీవించిన వ్యక్తులు, అలాగే రక్షకుడు ఎవరు, ఈ పాపము నుంచి రక్షించే రక్షకుడు తెలుసుకోకపోతే, ఆయన రక్షణలో మనము లేకపోతే, ఆయన రక్తములో మన పాపాలు కడగబడకపోతే మనమే వెళ్తామని చెప్తున్నది. అందుకే దానికి ఆయన యేసు ప్రభు టీచింగ్లోన
మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా అంటే యేసు ప్రభుని ఎవడు అంగీకరించకపోయినా, ఆడు బిలియనర్ అయినా బెగ్గర్ అయినా, ఆడు ఏ మతానికి చెందినా, ఆయన అంగీకరించలేని ప్రతి ఒక్కడు కూడా శపించబడిన వాడు. నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అసలు ఈ నరకం అనేది ఎప్పుడు పుట్టిందంటే, దేవుడు యూనివర్స్ అంటే విశ్వాన్ని తన మాటతో సృష్టించినప్పుడే ఇది కూడా సృష్టించబడింది. దేవదూతల్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఏంజల్ అంటే ఐశ్వర్యరాయ్ ఏంజల్ ఏంటంటే లూసిఫర్. ఈ లూసిఫర్ గర్వం వలన, అంటే ఎప్పుడైతే దేవుడు తన ప్లాన్ని రివీల్ చేసి నేను భూలోకానికి మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు నన్ను ఆరాధించాలని చెప్పినప్పుడు, అది రిజెక్ట్ చేసినప్పుడు, ఆయన ఈ లూసిఫరు దాని అనుచరులందరినీ వేయడానికి నరకం అనేది సృష్టించడం జరుగుతుంది. అపవాదిని దాని ఇదిని వాళ్ళ నిత్య స్థావరం అక్కడ నిశ్చయించడం జరుగుతుంది. అందులోకే ఇక్కడ ఈయన చెప్తున్నది ఏంటంటే, మనం అంటే ఎవరైతే ఆయన అంగీకరించరో వారు వెళ్ళేది కూడా అదే స్థలానికని. చదువు. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని మేము ఆకలిగొని ఉండుట, దప్పిగొని ఉండుటేనను, పరదేశివై ఉండుటేనను, దిగంబరివై ఉండుటేనను, రోగివై ఉండుటేనను, చెరసాలలో ఉండుటేనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. ఇక్కడ ఏంటంటే, అందుకేనండి మనము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము ఈ రోజు ఈ లోకంలో చూసినట్టయితే 98% ఈ లోకంలోన లెపర్స్ని ఫీడ్ చేసేది మన క్రిస్టియన్స్ అండి. అలాగే 95% అనాథల్ని అంటే దిక్కులేని వారిని, పిల్లల్ని, ఆర్ఫనేజ్ల్ని టేక్ కేర్ చేసేది మన క్రైస్తవులండి. ఈ లోకంలోనూ 93% విధవరాళ్ళని ఆదుకునేది క్రైస్తవులండి. ఈ లోకంలోన 92% ప్రపంచంలో ఏ డిజాస్టర్ జరిగినా, ఏ మత సంబంధం లేకుండా, ఏ రాజ్యము ఏ భాషను సంబంధం లేకుండా సహాయం చేసేది క్రైస్తవ రాజ్యాలండి. దానికి కారణం ఏంటంటే ఇదే, యేసు ప్రభు కుడి పక్కనున్న వారిని చూచి ఆయన చెప్పింది అదే. ఎందుకంటే నేను రోగినై ఉన్నాను, చూడ్డానికి వచ్చారు, దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, నేను దప్పుకొని ఉన్నప్పుడు నాకు దాహానికి ఇచ్చారు, నేను పరదేశంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు, జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. ఇవన్నీ అనడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుని అంగీకరించిన మనము ఎవడి బిల్డింగ్లో బదగొట్టేయాలని, పేకలు నరికేయాలని మనకు ఉండదండి. మన పని అంతా ఏంటంటే, మన సాటివాడి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలని. అందుకే యేసు ప్రభు చెప్పింది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పింది. అయితే మిగతా మతాలు చెప్తాయి నిన్ను వలే నీ పొరుగువాని భార్యను ప్రేమించమని. ఈయన చెప్పింది అది కాదండి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనడానికి కారణం ఇదే. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము చూసినట్టయితే నరకం అనేది సైంటిఫిక్ రియాలిటీ అండి. యాక్చువల్గా సైంటిస్టులు, జియాలజిస్టులు కొన్ని సంవత్సరాల బట్టి బుర్రబాదుకుంటున్నారు. కారణం ఏంటంటే, ఈ నరకం అనేది ఎక్కడ ఉంది అని కనుగొందామని 1975లోన నామ్డెల్ అనే ఒక స్వీడిష్ టాప్ జియాలజిస్టు
ఒక 40 మంది ప్రపంచానికి చెందిన టాప్ జియాలజిస్టులతోటి ఆయన ఎతకడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎతకడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, భూమి మన భూగోళం టోటల్ సాలిడ్ కాదు అని వాళ్ళకి తెలుసు. ఇది ఒక 20 లేయర్స్, అంటే టిక్టానిక్ బెల్ట్లు అనమాట. బెల్ట్ లేయర్లు ఉంటాయి. అందుకే ఇజ్రాయెల్లో మనం వెళ్ళినప్పుడు, మనం పాస్ అవుతున్నప్పుడు, మనం ఆఫ్రో ఏషియన్ రిఫ్ట్లో నుంచి వెళ్తాం. అది ఏంటంటే, అక్కడే ఆసియా ఖండము ఆఫ్రికా ఖండం ఆ జాయింట్ కలుస్తుంది. 6000 కిలోమీటర్ లెంగ్త్ టర్కీ నుంచి ఇథియోపియా వరకును. వరల్డ్స్ లోయెస్ట్ పాయింట్ డెడ్ సీ, ఇవన్నీ కూడా ఆ రిఫ్ట్లోనే వస్తాయి. ఇది ఈ టిక్టానిక్ బెల్ట్లు ఏంటంటే, ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్లలో మూవ్ అవుతుంటాయి. బెల్ట్ మూవ్ అవుతుంటాయి. ఎక్కడైతే లాక్ అయిపోతాయో, ఆ లాక్ అయిపోయిన దగ్గరే ప్రజలు వచ్చి విడిపోగానే ఎత్తుకోకలు వచ్చేస్తాయి. ఇది మన భూమి యొక్క నేచర్. ఇది 20 లేయర్స్ ఆఫ్ టిక్టానిక్ బెల్ట్స్. ఇప్పుడు ఈ జియాలజిస్టులు నామ్డల్ అని ఈయన నమ్మేది ఏంటంటే, ఈ 20 లేయర్స్లోన ఒక ప్రాంతంలోన హాలో పోర్షన్ ఉంది. అక్కడ అంటే ఇలాంటి హాలో ఉంటుంది, అక్కడ ఆ లేయర్స్ లేవు అని ఆయనకి సైంటిఫిక్ రీసెర్చ్ తోటి ఆయనకి తెలుసు. ఇది ఎక్కడ అని వాళ్ళు సెటిలైట్ దీంతో మానిటర్ చేసి, సైబీరియాలో, అంటే సోవియట్ యూనియన్లోన, రష్యాలోన, సైబీరియాలోన ఒక ప్రాంతంలోన డ్రిల్ చేయడం మొదలుపెట్టారండి. ఆ డ్రిల్లింగ్ ఏంటంటే, మనం బోర్ వేసుకుంటాం, వాటర్ బోరు, నీళ్ళకి బోర్లు వేస్తాం కదా, అది 4 ఇంచీలు, 6 ఇంచీలు, 8 ఇంచీలు బోర్లు ఉంటాయి. ఇది 24 ఇంచీల బోర్లు. దానితోటి 14.5 కిలోమీటర్లు డ్రిల్ చేయడం మొదలెట్టారు భూమిలోకి. అది ప్రతి ఇంచు దిగుతున్నప్పుడు దాని హీటు, సౌండు మానిటర్ చేసేవారు. మానిటర్ చేస్తున్నప్పుడు ఈ 40 మంది టాప్ సైంటిస్టులను ఆ డ్రిల్ వేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు డ్రిల్ చేయడం మొదలుపెట్టారు. సడన్గా ఆ డ్రిల్ ఇప్పుడు మీద నుంచి, సీలింగ్ నుంచి డ్రిల్ చేస్తే టక్మని దిగిపోద్ది. కారణం ఏంటంటే ఇదంతా హాలో. అలాగా డ్రిల్ టక్మని దిగిపోయింది. దిగిపోగానే ఈ సౌండ్ ఇంజనీర్ల చెవులు బద్దలైపోయిన కేకలు. ఈ మీటర్స్ మానిటర్ చేస్తున్న హీట్ మీటర్స్ ఆ సర్ఫేస్లోనే ఆ డ్రిల్ బిట్ దిగ్గానే 2000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఆ మీదన ఈ మీటర్లు, ఈ థర్మామీటర్లు, మానిటర్ చేసిన మీటర్లు పగిలిపోయాయి. సౌండ్ ఇంజనీర్లు చెవులు బద్దలైపోయినట్టు అవగానే ఆ ఎక్విప్మెంట్ తీసి పారిపోతారు. ఈ డ్రిల్లు పైకి తీయగానే అందులో నుంచి ఒక రెక్కలున్న ఒక బ్లాక్ ఇది పైకి వచ్చి టక్మని మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వీళ్ళు దాన్ని క్యాప్ చేసి, అప్పుడు బ్రెజ్నెవ్ ప్రభుత్వము, రష్యా కమ్యూనిస్ట్ ప్రభుత్వము, దేవుడు లేదన్న ప్రభుత్వం క్యాప్ చేసి ఈ సైంటిస్ట్కి వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే, నోబడీ మస్ట్ టాక్, అదర్వైజ్ విల్ షూట్. అది క్లోజ్ చేసి వాళ్ళు స్వీడన్ వెళ్ళిపోయిన తర్వాత 1975లోన వాళ్ళు సన్ అనే మ్యాగజైన్కి మొదటి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు తెలుసు నరకం ఎక్కడ ఉందో. వి నో వేర్ ద హెల్ ఈస్. నరకం అనేది రియాలిటీ. నరకం యొక్క టెంపరేచరు సర్ఫేస్లోన 2000 డిగ్రీలు సెల్సియస్. మనకి 45-46 డిగ్రీలు వస్తేనే మాడిపోయి జనాలు మొన్న 2000 పైన చచ్చిపోయారు మన లాస్ట్ సమ్మర్లోన. అలాగే పక్షులు కింద రాలిపోతాయి. అంత భయంకరమైన ఇది 46-47 డిగ్రీస్కి వచ్చేసరికి ఇక్కడ టాప్లోన 2000 డిగ్రీలు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నరకం అనేది సైంటిఫిక్ రియాలిటీ. నా దగ్గర టేప్ ఉండేదండి, ఆ వాయిసెస్. నరకములో జనాలు ఆ ఏడుస్తున్న వాయిస్లు
వీళ్ళు రిలీజ్ చేసిన టేపు నా దగ్గర కాపీ ఉండేది. ఆలకిస్తే జజ్జిరిల్లిపోతాం ఆ భయంకరమైన కేకలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నరకం అనేది ఒక మత సంబంధమైన కథలు కాదు, కానీ ఇది సైంటిఫిక్ రియాలిటీ అని 1975లోన స్వీడన్ జియాలజిస్టు, టాప్ జియాలజిస్టు నామినల్ డిక్లేర్ చేసిందండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ నరకానికి వెళ్ళడానికి ఏ పాపాలు చేసిన వాడు పరలోకంలో ప్రవేశించిన అన్నదై ఏం చెప్తుందంటే, 1 కొరింథీయులో 6వ అధ్యాయం 9వ వచనం చదవమా. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్టోరీలన్నీ కూడా ఏ పేపర్ చూసినా కాల్మనీలు. ఏంటంటే ఇలాగే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైన వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైన పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవమా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. కొన్ని చర్చిల్లో నుంచి డాన్స్లు వేసేస్తారు ఇలాగా. ఇవన్నీ కూడా తీసుకెళ్లేవి నరకానికే. ఇవన్నీ అది ఏంటంటే మోడర్న్. దీంతో దావీదు డాన్స్ వేసాడట. దావీదు డాన్స్ ఎప్పుడు చూసి ఉండరు. ఆ జూదులు డాన్స్ వేసేది అంటే ఇలాగే, అంతే తప్ప ఇలాగ ఊపి ఈ డాన్సులు ఉండవు జూదులకి. ఇవి చర్చిల్లో ఉన్న బూత్ డాన్సులు. ఈ మధ్య అమెరికాలో అయితే మరీ ఘోరం. ఇప్పుడు ఇండియాలో అయితే ఆల్ మీద అడ్వాన్స్ అయిపోయారు. ప్రేమతో ముద్దు పెట్టుకోమని ఆడవాళ్ళు మగవాళ్ళు ముద్దు పెట్టుకుంటే అర్థం ఉంది. మగవాళ్ళు ఆడవాళ్ళు కల్పించి అదే టైంలో ముద్దు తీసుకోవడమే. ఇదే బెస్ట్ ఛాన్స్ ఆదివారం చర్చికి వస్తే. ఇలాంటి విమత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా చేసిన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించని దేవుని వాక్యం చెప్తుందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి అండి లండన్లోన మోస్ట్ నటోరియస్ థీఫ్ ఒకడు ఉండేవాడండి. ఆడి పేరు చార్లెస్ పీస్. ఆడి పేరే శాంతి. మనలో శాంతమ్మ అని ఉంటుంది కదా, ఇంట్లో ఎప్పుడు గొడవలే భర్తతోటి. అలాగా ఆరోగ్యరావు అని పేరు ఉంటుంది. ఆడు ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు. ఈడి పేరు చార్లెస్ పీస్. అయితే ఈడు మటుకు ఎవడి జీవితంలో శాంతి ఉంచేవాడు కాదండి. ఎవడి జీవితంలో అయితే బాగున్న గవర్నమెంట్కే శాంతి ఉంచేవాడు కాదు. ఇప్పుడు మన ఇండియాకి దావూద్ ఇబ్రహీం అలాగా ఈడు మహా గజ దొంగ. ఈడు బ్యాంకులు లూట్ చేసి గవర్నమెంట్ ట్రెజరీలు లూట్ చేసేస్తాడు. మహా డేరింగ్ ఫెలో. ఆడు ఎలాగుంటాడంటే పెద్ద ఫైల్ మ్యాన్ లాగా ఉండడండి. ఎంత ఉంటాడు సన్నంగా. నాడిని చూస్తే ఈడు కోడిని కూడా సంపడరా అనిపిస్తుంది. ఆడు డేరింగ్, అంత డేరింగ్ ఫెలో. అయితే లక్కీగా బ్రిటిష్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆడిని క్యాప్చర్ చేస్తుందండి. చేసి ఆడిని ఉరికమ్మ ఎక్కించడానికి శిక్ష చేసేస్తుంది. ఆ ఉరెక్కించడానికి ముందు ఆ చాప్లిన్ అంటే జైల్లోన ఒక ప్రీచర్ ఉంటారు. వీళ్ళకి జైల్లో వీళ్ళకి టీచ్ చేయడానికి దేవుని కోసం. వీడు ఉరికంబం దగ్గరికి వెళ్ళే ముందు వీడి గుండెది గీసి స్నానం అది చేయించి వీడిని తీసుకెళ్తున్నప్పుడు ఆ చాప్లిన్ ఒక ముసలాయన ఆడే సగం పడుకుని పోయి, నువ్వు యేసు ప్రభుని అంగీకరించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అనగానే, నరకం అనగానే ఈ టక్మని చేసి, హై ఓల్డ్ మ్యాన్, వాట్స్ యువర్ టాకింగ్ రబిష్ అన్నాడు.
అంటే ఏట్రా మాట్లాడుతున్నా, నరకం ఏంట్రా అని అడిగాడు. అప్పుడు ఈ ప్రీచర్ తెలుసుకొని, చార్లెస్ పీస్, నువ్వు చచ్చిన తర్వాత యేసు ప్రభుని తెలుసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనగానే ఈ టక్కమని ఆగంటాడు, పాస్టర్ నీవు తెలుసుకున్న ఈ సత్యం కానీ నాకు ముందు తెలిసినట్టయితే బ్రిటన్ దేశమంతా గాజు పెంకులతో నింపిసిన నేను షూలాకంట ఉట్టి కాళ్ళతో నడుచుకొని దేశమంతా ఈ సత్యాన్ని నేను చెప్తాను, యేసు ప్రభు నమ్ముకోండి నరకానికి వెళ్ళిపోతారు లేకపోతే అన్న సత్యాన్ని నేను చెప్తాను. నాకు నువ్వు చెప్పింది ఇదే మొదటిసారి నాకు తెలిసింది అని అంటాడండి. చూసుకోండి, ఆ చార్లెస్ పీస్ ఉర్రికంబంకి వెళ్ళే లోపు యేసు ప్రభు రక్షకుడు, ప్రభువా నేను తెలియక ఈ పాపాలు చేశాను, నన్ను నరకం నుంచి రక్షించు ప్రభు అని చెప్పి చచ్చిపోయాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నరకం అనేది సైంటిఫిక్ రియాలిటీ. ఫ్రాన్స్ దేశాన్ని పాలించిన లూయిస్ 16 అనే ఒక రాజు ఉండేవాడండి. ఆ రాజుకి ఆయనకి ఒక సర్వెంట్ ఉండేవాడు, వాడి పేరు డిమాలో. ఈ డిమాలో ఈ రాజు పుట్టిన దగ్గర నుంచి 45 సంవత్సరాలు పెంచాడండి ఈడే. ప్రతీది కూడా ఆ డిమాలో రాజుకి ఇచ్చేసేవాడు. అయితే ఒకరోజు రాజుకు తెలిసింది ఏంటంటే, నీ ఫెయిత్ఫుల్ సర్వెంటు, నీ నమ్మకమైన సేవకుడు దాసుడు డిమాలో చచ్చిపోతున్నాడు అని తెలిసిందండి. ఎందుకంటే ఈయనకి ఒక క్యాన్సర్ ఉంది, బ్రెయిన్లోన ట్యూమరు. దానివల్ల డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, నువ్వు హార్డ్లీ బతికితే ఒక 3-4 అవర్స్ బ్రతుకుతావు అని తెలుస్తుంది. వెంటనే చార్లెస్ 16 వాడు తన మినిస్టర్స్ తోటి, జనరల్స్ తోటి, అందరితో కూడా ఆ డిమాలో ఇంటికి వస్తాడండి. వచ్చి ఆ డిమాలో పడుకున్నప్పుడు పక్కన కూర్చొని తల మీద చేయి పెట్టి, మై డియర్ సర్వెంట్ డిమాలో, నీ చేసిన సేవని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఏంటంటే నీవు నీ జీవితం అంతా నాకు త్యాగం చేసి నాకు సేవ చేసావు. అయితే నేను నీకేమీ చేయలేదు, ఇప్పుడు నీకు ఏదైనా చేయదలుచుకుంటున్నాను, నీకు ఏం కావాలో అడుగు, నేను నీ కుటుంబానికి చేస్తాను. ఎన్ని ఎకరాల స్థలం కావాలా, బిల్డింగ్లు కావాలా, ఏది కావలిస్తే అది అడుగు, నేను నీకు చేస్తానని. అయితే ఈ దిమాలో పాపం చావు బతికల మధ్య ఉన్నవాడు రాజు పక్క చూసి అంటాడు, రాజా కరెక్టే, నా జీవితం అంతా నేను రాత్రి పగలు నీకే సేవ చేశాను. అయితే ఇప్పుడు డాక్టర్స్ నాకు చెప్పింది ఏంటంటే, నేను కొద్ది నిమిషాల్లో నేను చచ్చిపోతాను, కొద్ది గంటల్లోన నీవు నాకు ప్రామిస్ చేస్తున్నావు, ఏది కావలిస్తే అది అడగమని నీవు నాకు ప్రసాదిస్తావని. నేను నిన్ను అడిగింది ఏంటంటే, దయచేసి నాకు ఒక ఎక్స్ట్రా డే బతకాలని ఉంది, నాకు ఆ జీవాన్ని ఇవ్వు అన్నాడు. అనగానే రాజు తులుక్కు పడిపోయి, ఏట్రా నేనేం దేవుడినేట్రా నీకు ప్రాణం ఇయ్యడానికి, ఏదో ఆస్తులు అంతస్తులేటి ఇస్తాను తప్ప నీ ప్రాణం ఇయ్యడానికి నేను దేవుడిని అనగానే ఈ డిమాల్లో పడుకున్నాడు. అలా కోపంతో లెగిసి అంటాడు, ఇలాంటి బుద్ధిహీనత నేను చేశాను, నీకు 45 సంవత్సరాలు సేవ చేసే బదులు నా జీవితంలోన 45 నిమిషాలు యేసు ప్రభువుకు మోకరించి ప్రార్థన చేస్తే నేను నరకానికి వెళ్ళకుండా నా ప్రభు అయిన యేసు క్రీస్తు కాపాడేవాడు. అయితే నా జీవితం అంతా ఆయన కోసం ఆలోచించుకుంటా నేను బతికాని, ఈరోజు నేను నరకానికి పోతాను అని కళ్ళంటే నీరు పెట్టి ఆయనకి నేను అడిగితే, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఎలాగైతే జీవాన్ని ఇస్తారో యేసు ప్రభువు నాకు జీవాన్ని ఇస్తే నేను నా బ్రతికిన దినాలంతా ఆయన కోసమే జీవిస్తాను అంటాడండి డిమాలో. మిరాకిల్ ఏంటి తెలుసండి, ఈ ఇన్సిడెంట్ తర్వాత రాజు మొహం దించుకొని మాట్లాడకంటే వెళ్ళిపోతాడండి. ఈ డిమాలో ఒక 2-3 అవర్స్లో చచ్చిపోవలసినోడు 35 సంవత్సరాలు బతికాడండి. తర్వాత ఆయన ప్రీచ్ చేసిందల్లా కూడా ఏంటంటే, ఆ డిమాలో జీవితం అంతానా నరకం అనేది రియాలిటీ,
యేసు ప్రభుని తెలుసుకోకపోతే నీవెవడవైనా, రాజువైనా దాసుడువైనా, నీ వెళ్ళేది నరకానికే. ఈ మెసేజే ఆయన బోధించేవాడండి ఎక్కడైనా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో మనకి సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్ లాంటి ప్యాలెస్లు ఉన్నా, సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్కి 1785 రూములు ప్యాలెస్ ఉందండి. అంటే వాటికన్ మీద 385 రూములు ఎగిస్తా. పోప్ ప్యాలెస్ 1400 గదులు, వీడిది 1785 రూములు. వీడిది 380 హెక్టార్లలోన గోల్డెన్ డూములతోటి. నేను ప్రోగ్రామ్ ఇచ్చానండి ఆయనకి 1985లోన సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్కి. అలాంటి ప్యాలెస్లు ఉన్నా, లేకపోతే నువ్వు పూరుగుడిసులో ఉన్నా, అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే ఈ భూలోకం మీద మనం కళ్ళు కానీ మూస్తే కళ్ళిప్పేది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ముందే. అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండరు మానవ చరిత్రలోన 25 సంవత్సరాల ప్రాయంలోన ఈ భూలోకం మీద నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కత్తితోటి 20,000 కిలోమీటర్ లెంగ్త్ జయించినోడు ఎవడు లేడండి, అలెగ్జాండర్ ఒక్కడే. అలెగ్జాండరు 33 సంవత్సరాల్లోన లోకాన్నంతా కత్తిచే జయించిస్తాడు. మన ఇండియా వచ్చినప్పుడు పురుషోత్తం అనే పంజాబ్ రాజు ఫైట్ చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ ఏడుస్తాడు, ఇంకా రాజ్యాలు లేవా జయించడానికని. అలాంటి అలెగ్జాండరు పర్షియా ఇరాన్లోన డైరిస్ 3 ఎంపైర్ అని క్రష్ చేసి పారేస్తాడు ఎంపైర్ని. అయితే ఇరాక్ వచ్చేసరికి, అంటే బాబిలోను ఇప్పుడు ప్రెసెంట్ ఇరాక్ వచ్చేసరికి ఫిష్ జ్వరం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మన ఇండియాలోన అలెగ్జాండర్ అండర్ ఎస్టిమేట్ చేసింది ఏంటంటే మన ఇండియన్ ఎలిఫెంట్స్ని. ఆ యూరోపియన్ హార్సెస్ తోటి జయించే అలెగ్జాండరు మన ఏనుగుల ముందు నిలబడలేకపోయేవి. ఏనుగులు తొండాలతోటి ఒక్కొక్క గుర్రాన్ని తీసి కొట్టిగానే మీద నుంచి కింద పడిపోతాడు. ఒకడు బల్యంతో కొట్టగానే బల్యం లోన్ దూగిపోద్ది అలెగ్జాండర్కి. డాక్టర్స్, గ్రీక్ డాక్టర్లు వచ్చి ఆ బల్యాన్ని పైకి తీశారు తప్ప, వూండ్ హీల్ అయింది తప్ప, లోన ఇన్ఫెక్షన్ వలన బాబిలోన్ వచ్చేసరికి చచ్చిపోయే స్థితి వచ్చింది. గ్రీక్ డాక్టర్లు ఏం చెప్తారంటే, నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అలెగ్జాండరు తన 4 జనరల్ని పిలుస్తాడు. సెల్యూకస్, కెసెండర్, పొటోలమీ, లెచిమాచస్. ఈ 4 పిలిచి ఏమంటాడంటే, నేను చచ్చిపోయినప్పుడు నా శవపెట్టి కుడి పక్క ఎడం పక్క 2 రంధ్రాలు చేసి నా 2 చేతులు పైకి పెట్టి నన్ను తీసుకెళ్ళమని చెప్తాడు. జనరల్ అంటారు, ఇదేంటిది, ఇది అవమానము, ప్రపంచానికి ఎంపరర్ నువ్వే, రారాజువు నువ్వు, నిన్ను అలాగ తీసుకెళ్తే అవమానము అని చెప్తారు. అయితే అలెగ్జాండర్ ఏం చెప్తాడంటే, నన్ను అలాగే తీసుకెళ్ళాలి అన్నప్పుడు జనరల్ అడుగుతారు ఎందుకని. అప్పుడు అలెగ్జాండర్ చెప్పిన మాటలు ఏంటంటే, లెట్ ద హోల్ వరల్డ్ నో అలెగ్జాండర్ ద గ్రేట్ కాంకర్ ద హోల్ వరల్డ్ విత్ ఎ స్వర్డ్ గోయింగ్ విత్ ఎ ఎంప్టీ హ్యాండ్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతా కత్తి చేత జయించి వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు అని లోకము తెలుసుకోవాలంటాడు. నేను అలెగ్జాండర్ సమాధి దగ్గరికి వెళ్ళానండి. అలెగ్జాండ్రియా అనే పట్టణం ఈజిప్ట్లో ఆయన పేరుతో కట్టబడిందే. ప్రపంచానికి బిగ్గెస్ట్ లైబ్రరీ అలెగ్జాండ్రియా లైబ్రరీ. అలాగే పార్థోస్ లైట్ హౌస్ అని అలెగ్జాండరు క్రీస్తు పూర్వం, అంటే యేసు ప్రభు పుట్టక ముందు 323 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖున చచ్చిపోయాడండి అలెగ్జాండరు. మానవ చరిత్రలో అలెగ్జాండర్ లాంటి వీరుడు మరొకటి లేడండి. 33 సంవత్సరాల్లో లోకాన్ని కత్తిచే జయించిన వాడు అలెగ్జాండరు. అయితే మరొక వ్యక్తి అదే 33 సంవత్సరాల్లో ఈ లోకాన్ని మాటచే జయించిన వ్యక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అలెగ్జాండర్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ విత్ ఎ స్వర్డ్. జీసస్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ విత్ హిస్ వర్డ్. అలెగ్జాండర్ సింహాసనాలు జయిస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధులను జయించారండి. ఆ గ్రీకు బతుకున్న వాళ్ళని చంపితే ఈ జూదుడు చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చారండి.
ప్రేమైన సహోదరి సహోదరులారా, అలెగ్జాండర్ రియలైజ్ అయింది ఏంటంటే తన మరణ సయం మీద ఈ లోకం నథింగ్. యు కమ్ అలోన్, యు గో బ్యాక్ అలోన్. నీవు ఒక్కడవే ఈ లోకానికి వస్తావు, తిరిగి వెళ్ళేది నీవు ఒక్కడవే వెళ్తావు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సినిమా పిచ్చోడినండి. నా పేరే అది. ఒక్కొక్క సినిమా 25 సార్లు 30 సార్లు చూసేవాడిని. బాబీ అనే ఒక సినిమా 38 సార్లు చూశాను. ప్రేమనగర్ అనే సినిమా 26 సార్లు చూశాను. నేను చదువుకోవడానికి టెక్స్ట్ బుక్ తిప్పితే అక్షరాలు కనబడి కాదండి, నాకు సినిమా సీన్లే కనబడుతుండే. ముజు కుచ్ కెహనా హే, ముజు కుచ్ కెహనా హే, హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో, ఇవే వినబడేవి కనబడేవి. ఆ రోజుల్లోన ఒక సినిమా చూశానండి, దాని పేరు మేరా నామ్ జోకర్. రాజ్ కపూర్ తీశాడు. రష్యాలోన ఒక సర్కస్ స్టోరీ అది ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది, ఇవన్నీ మర్చిపోయినా. అదేంటంటే ఒక బఫూన్ గాడు, ఒక హాస్యగాడు సర్కస్లోన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మంచి యాక్రోబటిక్ చేసిన అందమైన అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి ఈ బఫూన్తో సరదాగా మాట్లాడతాడు తప్ప ఈ బఫూన్ని ఆవిడ లవ్ చేయలేదు. ఆ సర్కస్ కంపెనీలోనే ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆవిడ. ఈవిడ ఆ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడు. ఒకరోజు సడన్గా రాత్రిపూట సర్కస్ ఎరీనా అంతా ఖాళీగా ఉన్నప్పుడు వీడు ఎందుకో కానీ లోనకు వస్తే, వీడు ప్రేమించిన ఈ అమ్మాయి, ఆవిడ ప్రేమించిన అబ్బాయి ఇద్దరును ఒక మూలలో కూర్చొని మాట్లాడుతుంటారు. అది చూడగానే వీడి గుండెంతా పగిలిపోద్ది. అప్పుడు పాట పాడతాడు, హే బాయ్ దర దేక్కి చలో ఆగే బీ నహి పీచే బీ అని. ఆ పాట పాడి ఎండ్లో నాడు ఎలాగంటే ఏడ్చుకొని పాడతాడు, మా నహి బాబ్ నహి బేటా నహి బేటీ నహి తూ నహి ఓ నహి కుచ్ బీ నహి రెహతా హే. అంటే ఈ జీవితంలోని ఎవడో మనతో రాడురా. తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎప్పుడు రాడు. ఈ లోకంలోకి మనము 1 వే టికెట్తో వస్తాం. రిటర్న్ టికెట్ మనమే చేసుకోవాలా. మనతోటి భార్య కానీ, పిల్లలు కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, మన కులం కానీ, మన ఇది కానీ ఏవి రావు. ఒకసారి బ్రతగాని వెళ్ళిపోతే మనకి ఎన్ని టైటిళ్ళు మన ముందున డాక్టర్ యాక్టర్ ఎన్నున్నా మనల్ని పోలీసు వాళ్ళు పిలిచేది శవం మన పేరు. సంగతి తెలుసా? హాస్పిటల్లో మార్చరీలల్లో మన పేర్లు ఏంటంటే శవం. అందుకు ఈ లోకంలో నథింగ్ ఈజ్ పర్మనెంట్. మనతో వచ్చేది మన విశ్వాసం, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందే. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, ప్రభువునందు మృతునందిన వారు ధన్యులు, వారి వెంట ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని, ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. అందుకే మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన యందు, ఆయన రాజ్య వ్యాప్తికి మనం చేసిన ప్రతి పని మనతో వస్తుందండి, ఇంకేమీ మనతో రాదు. సాధారణంగా జనరల్గా ఏటవుద్దంటే, యేసు ప్రభువునందు లేకుండా మనము కానీ ఈ లోకంలో చస్తే, మనం చచ్చే ముందు దెయ్యాలను చూస్తామండి. అంటే సాతాను మన ఆత్మను తీసుకెళ్ళడానికి వస్తుంది. చరిత్రలోనూ కొంతమంది వ్యక్తుల చరిత్రలు చూస్తే మనం షాక్ అయిపోతాం. అదేంటంటే ఇంజర్ సోల్ అని ఒకరుండి వాడండి, అమెరికాలో టాప్ నాస్తికుడు. మరి అలాంటి నాస్తికుడు కాదు, మరి ఆడు కానీ మాట్లాడితే బైబిల్ని, యేసు ప్రభుని చాలా ఘోరంగా అటాక్ చేసేవాడు ఇంజర్ సోల్. అడిగి 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. యాక్చువల్గా దీనికి కనెక్ట్ లేకపోయినా ఇంజర్ సోలు ఎలాంటోడంటే, ఒకసారి ఒక ట్రైన్లో పాస్ అవుతున్నాడు. ట్రైన్లో ఆ రోజుల్లో ప్లేన్లు లేవు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు, అది సండే, పాపం మన డేవిడ్ రాజు గారు లాంటి ఆ పాస్టర్ కూడా అదే ట్రైన్లో కూర్చొని ఉన్నారు. బైబిల్ తోటి ఆయన సంఘంకి వెళ్తున్నారు ప్రీచ్ చేయడానికి. ఈ ఇంజర్ సోలు ఈ పాస్టర్ని చూడగానే
ఆడికి బూస్ట్ తాగిన బలం వచ్చేసింది, ఎందుకంటే అలకోలం చేయడానికి. వచ్చి ఆడంటాడు, ఆయన పిలిచి, ఏయ్ పాస్టర్, నీ యేసు ప్రభు ఈ లోకానికి ఏటి మంచి చేశాడో ఒకటి చెప్పగలవా అనగానే ఈ పాస్టర్ గారికి ఆ నాస్తికుడి సంగతి తెలిసి, ఎందుకురా ఈ నోట్లో నోరెట్టడం, మనం వద్దు అని చెప్పి అలాగా కామ్గా ఊరుకున్నారు. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఊరుకున్నోడితోటి ఊరందరూ సాలారట. ఆడు అరిసి 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 ఆయన ఎంత ప్రొవోక్ చేసినా ఆయన మాట్లాడట్లేదు. ఈలోపు ఒక స్టేషన్ వచ్చిందండి. స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగితే బ్యాక్ నుంచి ఒక 80 సంవత్సరాల ముసలమ్మ పాపం మెల్లిక పట్టుకొని లెగిసి వచ్చి ఇంద్రసోలు అక్కడ కూర్చున్నాడు. చెయ్యేసి, బాబు గంట సేపుడు బట్టి ఆ పాస్టర్ గారిని ఊరికి తినేస్తున్నావు, యేసు ప్రభు చేసిన మేలు ఈ చికాగో పట్టణానికి ఏటుంది అని అడుగుతున్నా. నేను చెప్తాను బాబు, ఇంజర్సోల్ అనే ఒక నాస్తికుడు ఉన్నాడు, ఆడిని గవర్నర్ కింద పోటీ చేసినప్పుడు నా యేసు ప్రభు వాడిని డిపాజిట్ లేకుండా వాడగొట్టేశాడు బాబు అని చెప్పేసి దిగిపోయిందండి. ఈడు పొరపట్టించుకుని, ఈడే గవర్నర్ కింద పోటీ చేసి డిపాజిట్లు పోయి ఓడిపోయాడు ఈడే. పాపం ఈ ముసలావిడికి ఈడు ఇంజర్సోల్ అనే సంగతి తెలీదు. పొరపట్టించుకొని ఈడు ఒకరోజు బిషప్ బ్రూక్స్ అని ఒక ఫేమస్ బిషప్, అంటే ఈరోజు బెన్నీ హెన్, రైనార్డ్ బాంకే అలాంటి ప్రీచర్లో, ఆ రోజుల్లోనే ఈ బిషప్ ఫిలిప్ బ్రూక్స్ అని చాలా టాప్ ప్రీచరు. ఆయన సడన్గా సిక్ అయిపోయి హాస్పిటల్లో ఐసీయూలో ఆయన ఉన్నారు. ఆయన్ని చూడడానికి పెద్ద పెద్ద మినిస్టర్లు, అమెరికన్ మినిస్టర్సు, సెక్రటరీ ఆఫ్ స్టేట్సు, సెనేటర్లు, పెద్ద సైంటిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, బిలియనర్సు ఆయన్ని చూడడానికి వస్తారు. అంటే ఈరోజు అమెరికాలో బెల్లీ గ్రహాం ఎలాగో అలాగా వస్తే ఈయన ఐసీయూలో ఉన్నాడు కాబట్టి ఎవరిని పంపట్లేదు ఈ చూడడానికి లోనికి. ఈ ఇంజర్సోలు ఆయనకి తెలుసు, ఈయన కూడా ఇంజర్సోల్ కూడా వచ్చాడు హాస్పిటల్కి చూద్దామని, ఎవరిని పంపించట్లేదు. అయితే ఈ విజిటింగ్ కార్డ్ తీసి రాబర్ట్ ఇంజర్సోల్ అని చెప్పి ఆ అటెండెంట్కి ఇస్తాడు, వెళ్ళి బిషప్ గారికి ఇవని. ఆ కార్డు లోనకు పంపగానే టక్మన బిషప్ కార్డు చూసి ఇంజర్సోల్ని మట్టుకు పంపించమని డాక్టర్స్కి బతిమాలతాడు. ఈ డాక్టర్స్ ఎగ్రీ అయ్యి ఇంజర్సోల్ని ఇమీడియట్గా 2 minutesలోన వచ్చి పిలుస్తారు. పిలగానే ఇంజర్సోల్కి షాక్ అయిపోతుంది, ఇదేంట్రా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, బిలియనర్సు, మినిస్టర్సు పైన వెయిట్ చేస్తుంటే నన్నేంటి ఈ బిషప్ ఎంత వేగం పిలిచాడని చెప్పి ఆయన దగ్గర రాగానే ఆయన పట్టుకొని, బిషప్ వాట్ ఈస్ దిస్, నీకోసం తెల్లవారు నుంచి అంతమంది జనం పైన వెయిట్ చేస్తుంటే విఐపీస్ అందరూ వాళ్ళెవరిని పిలకంట నన్ను పిలిచావేటి నువ్వు అనగానే అప్పుడు ఆ బిషప్ అంటారు, యూ డోంట్ వరీ అబౌట్ దమ్, వాళ్ళ కోసం నువ్వు బాధపడకో, వాళ్ళని ఈ లోకంలో నేను చూడకపోయినా పరలోకంలో యేసు ప్రభు దగ్గర చూస్తాను, కానీ నిన్ను అక్కడ చూడలేను అనగానే ఈడికి బుర్ర తిరిగిపోయింది. అయితే ఈ ఇంజర్సోలు చచ్చిపోయే ముందు ఏమంటాడంటే, యేసు ప్రభు నజరేయుడు అని యేసే నిజమైన దేవుడు అని చెప్తాడండి ఇంజర్సోలు. అలాగే వాల్టేర్ అనే నాస్తికుడు, ఫ్రెంచ్ నాస్తికుడు, డెడ్లియెస్ట్ ఫెలో, ఆ వాల్టేర్ అనే నాస్తికుడు ఆడేమని వాడంటే పబ్లిక్ మీటింగ్లోనా, ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎ రిలీజియన్ లైక్ ఎ క్రిస్టియానిటీ, ఐ కెన్ స్టార్ట్, అంటే క్రైస్తవత్వం లాంటి మతాన్ని ఎవరైనా స్థాపించవచ్చు అని సవాల్ చేస్తున్నాడండి. అనగానే ఒక చిన్న పిల్లవాడు లెగిసి ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి ఈ వాల్టర్కి ఏమంటే చెప్తాడు, ఎస్ ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎ రిలీజన్, ఎనీ రిలీజన్ ఎనీబడీ కెన్ స్టార్ట్, బట్ టు స్టార్ట్ ఎ రిలీజన్ లైక్ క్రిస్టియానిటీ, ఏ మతాన్ని ఎవరైనా స్థాపించవచ్చు, కానీ క్రైస్తవ మతాన్ని స్థాపించాలంటే ఆడు మొదట సిలువైపడాలా, తర్వాత పునరుత్థానం అవ్వాలా, అది అయితేనే స్థాపించగలవరా అని చెప్పేసి దిగి వెళ్ళిపోతాడండి. ఈడు బుర్ర పట్టించుకుంటాడు. అయితే ఈడు చంచిపోయే ముందు ఏడు తెలుసు అంటాడు, జీసస్ నేను సైతానులు చూస్తున్నాను, నా ఆత్మను తీసుకెళ్ళడానికి సైతానులు వస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు రక్షణలో లేమో, మనం చచ్చిపోయే ముందు మనం చూస్తాం సాతానులు వస్తాయా దేవదూతలు వస్తాయా అని. ఎవడైతే యేసు ప్రభునందు లేడో సాతానులు వచ్చినప్పుడు
భయపడిపోయి పళ్ళు కొరుక్కొని జడిసిపోయి చచ్చిపోతారండి వాళ్ళు. క్వీన్ ఎలిజబెత్ I అండి, 1500లో బ్రిటిష్ రాణి, మహా వికెట్ లేడీ. అది చచ్చిపోతున్నప్పుడు డాక్టర్లు పట్టుకొని, డాక్టర్స్ నన్ను ఒక్క దినాన్ని బతకనియండి, ఎందుకంటే నేను సాతానులు చూస్తున్నాను నా ఆత్మను తీసుకెళ్ళడానికని. ఎప్పుడైతే ఇలాగ, అలాగే పోప్ లియో X, పోప్ అలెగ్జాండర్ VI, వీళ్ళిద్దరూ కూడా చచ్చిపోయే ముందు ఏడ్చుకొని అమ్మో సాతాన్లు అని ఏడ్చి చచ్చారండి. అలాగే D.L. మూడీ, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, పోప్ గ్రెగరీ, ఇలాంటి వాళ్ళు మహా భక్తులండి. వీళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు నవ్వుకొని ఐ సీ మై లార్డ్ ఓపెన్ మై హ్యాండ్స్, నేను యేసు ప్రభుని చూస్తున్నాను, ఆయన చేతులు చాచి నన్ను పిలుస్తున్నారు అని చెప్తూ చచ్చిపోయారండి. అందుకే ఎప్పుడు కూడా యేసు ప్రభుని కానీ మనము తెలుసుకుంటే, మనము మరణించేటప్పుడు మన ప్రభువు మన చేతులు చాచి ఆహ్వానించినట్టు మనం చూస్తాం. అదే ఆయన్ని తెలుసుకోకపోతే మనం భయంకపుతలు అయిపోయి ఆయన ఆ సైతాన్లు మన ఆత్మలు తీసుకెళ్ళడానికి వస్తాయండి. D.L. మూడీ ఒక మాట అనేవాడండి ఎప్పుడూ, మనకట మరణించిన తరువాత 3 సర్ప్రైజ్లు ఉంటాయట. అవి ఏంటంటే, భూమి మీద ఎవరైతే మహాభక్తులు వారి పాద ధూళి తాకితే మనం ధన్యమైపోతామో అలాంటి వాళ్ళు పరలోకంలో ఒకసారి కనబడరట. అలాగే భూమి మీద ఎవడైతే దుర్మార్గుడు పాపి అనుకుంటామో అలా చోటు కనబడతాడట. 3వది, అయోగ్యుడైన నన్ను ప్రభు అక్కడ ఉంచారు అని 3 చెప్తారు. ఈ క్యాథలిక్ చర్చిల్లోన కేరళలోన స్పెషల్గాన ఒక స్టాచ్యూ ఉంటుందండి. మదర్ తెరేసా ఆఫ్ అవిలా అని ఒక తెరేసా అని ఒక ఆవిడ ఉంటుంది, చాలా టాప్ సెయింట్. ఆవిడెప్పుడు ప్రార్థన చేసినా యేసు ప్రభుతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుండేది. వాళ్ళ అమ్మగారు కూడా మంచి భక్తురాలు. ఆవిడ ఎప్పుడునూ యేసు ప్రభుని ఒకటి అడుగుతుండేది, అదేంటంటే, ప్రభువా నరకం అనేది ఎలాగుంటుందో నాకు చూపిస్తే నేను ఆ నరకం కోసం రాస్తాను. ఆ పుస్తకం చదివిన వాళ్ళంతా కూడా నరకానికి ఎవడు వెళ్ళడు, నీ దగ్గరికి వస్తాడు, ఆ కృపను నాకు దయచేయని చెప్పి ప్రార్థించేదండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఆవిడికి సడన్గా యేసు ప్రభు తీసుకెళ్ళి నరకాన్ని చూపిస్తారండి. చూపించగానే ఆవిడ షాక్ అయిపోయి ఒక పేపరు పెన్ను పట్టుకొని రాయడం మొదలు పెడుతుంటుంది. యేసు ప్రభు రాయదు అంటారు. అందుకే ఆవిడ స్టాచ్యూస్ ఎలాగుంటాయంటే, కొన్ని కేరళ చర్చెస్లోన ఇలాగ పేపరు పెన్ను అంటే ఈ పెన్ను కాదండి, ఈగిల్స్ వెంట్రుకుంటారు కదా, ఆ వెంట్రుకున్న పెన్లాడిది పట్టుకొని రాస్తుండడానికి చూస్తున్నప్పుడు ఇలా షాక్ అయిపోయి ఇలా ఉండిపోయినట్టు ఉంటుంది. కారణం ఏంటంటే ఆవిడ అంటది, భూమి మీద ఎవరి పాదధూళి తాకితే నా జన్మ ధన్యమైపోద్దు అనుకుంటానో వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి ఒక మాట రాస్తుందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, నరకం అనేది సైంటిఫిక్ రియాలిటీ. నేను చెప్పాను కదా, నేను హార్డ్ కోర్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి. నేనైతే ఒకసారి ఒక పాస్టర్ గారికి ఇంటికి వెళ్ళి పల్లెరు కొడిసానండి, ఓన్లీ మ్యారీ మ్యారీ అన్నందుకు. అంత భయంకరమైన కథోలికిజం నాకు ఉండేది. ఆ రోజుల్లోన నేనేమనుకునేవాడిని అంటే, మా బంధువుల్లోన ఆర్చ్ బిషప్లు, క్యాథలిక్ ప్రీస్టులు, నన్స్, వాళ్ళంతా కాన్వెంట్లకి, ఈ కాలేజీలకి సుపీరియర్లు ఇవన్నీ. నేనేమనుకునేవాడిని అంటే, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, మనము క్యాథలిక్స్ని, మనము పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ పెంటెకోస్తోడు ఎవడు కూడా, హల్లెలూయా అన్నోడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు, నరకానికి పోతారు అని ఆర్గ్యూ చేసేవాడిని. ఆ రోజుల్లోన ఇలాంటి ఇది ఉండేది నాకు. అయితే ఒకసారి నాలాంటి క్యాథలిక్ ఒకడు చచ్చిపోయాడండి. చచ్చిపోయి నరకం యొక్క పరలోకం యొక్క మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవదూత, నీ పేరేంట్రా అని అడిగింది. అడగానే ఇడు చెప్పాడు, నా పేరు అంతోన్ రాజ్ అని. దేవదూత ఎతికి రికార్డులన్నీ ఎతికినా వీడి పేరు కనబడట్లేదు. కనబడకపోగానే, నీ పేరు లేదు, పరలోకంలో నువ్వు ప్రవేశించలేవు, నరకానికి పో
పో అనగానే ఆడికి ఒళ్ళు మండిపోయి దేవదూతతోటి ఏడి ఏలాకోలం చేస్తాను పెట్టి, నేను రోమన్ క్యాథలిక్ని తెలిసిందా, నేను 50 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను, మా ఫాదర్కి 555 సిగరెట్ ప్యాకెట్లు తెచ్చిచ్చాను, ఆయనకి XXX రమ్ము డిఫెన్స్లోంచి తీసుకొచ్చి ఇచ్చాను, మా ఫాదర్ని ఎన్నోసార్లు సెకండ్ షో సినిమాలకి తీసుకెళ్ళాను, నా పేరు లేకపోవడం ఏంటి చూడరా అని దేవదూతకి చెప్పాను. దేవదూత షాక్ అయిపోయి, మీ ఫాదర్కి XXX రమ్ ఇచ్చినా 555 సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చినా నువ్వు ఫాదర్ని సినిమాలకి తీసుకెళ్ళినా నీ పేరు ఇక్కడ లేదు కాబట్టి జీవగ్రంథంలో వెళ్ళిపో అన్నారు. అనగానే ఇది ఆ దేవదూతతోటి ఫైటింగ్ మొదలెట్టాడు పరలోకం మెయిన్ డోర్ దగ్గర. ఎప్పుడైతే దేవదూతకి ఈయనకి గొడవ అయిపోతుందో, యేసుప్రభు సింహాసనం మీద కూర్చొని దేవదూతను పిలిచి ఏటి ఆ గొడవ పరలోకం మెయిన్ డోర్ దగ్గర ఏటని అడిగితే ఆయన చెప్తాడు, ఎవరు రోమన్ క్యాథలిక్ అటండి, అంటోన్ రాజట, ఆయన పేరు జీవగ్రంథంలో లేదు, అయినా నాతో ఆర్గ్యూ చేసి వాళ్ళ ఫాదర్కి అన్నీ ఇచ్చాడట, సిగరెట్ ప్యాకెట్ మందు అన్నీ ఇచ్చాడట, లోనికి వస్తాను అంటాడని. మన యేసుప్రభుతో పెద్ద ప్రాబ్లం ఇదే. ఆయన అన్నాడు పోన్లే రాని అన్నాడు. ఆయన చాలా దయావంతుడు కదా, కనికరం కదా, రమ్మనగానే ఆడు ఎలాగా లోన అడుగు పెట్టాడండి. అడుగు పెట్టగానే 90వ కీర్తన 7వ వచనం చదవమ్మా. కీర్తన 97. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనము టీవీల ముందు ఎన్ని ప్రసంగాలు దంచేసినా, ఎన్ని అద్భుతాలు చేసేసినా, మన సీక్రెట్ సిన్లన్నీ కనిపించేవి ఎవరికి కనబడతాయి? విశ్వాసులకు కనబడవు. విశ్వాసులకు కనబడేది వేరు. ఇక్కడ మన సీక్రెట్ సిన్స్ అని కనబడేవి మన ప్రభువు యొక్క ముఖ కాంతిలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. ఈడలకు అడుగు పెట్టగానే, యేసు ప్రభువు యొక్క సన్నిధిలో నిలబడగానే వీడి రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. వెంటనే అక్కడ నిలబడలేక వెనక్కెళ్ళి నరకంలో పడిపోయాడండి. పడిపోగానే చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకంటే ఇదేట్రా 50 సంవత్సరాలు మనం చర్చికి వెళ్ళాం, మనం ఫాదర్లు అంటే ఇంత గౌరవం, దీంతో అన్నీ చేసాం, ఇదేంటిది, మన బిషప్లు అంతా మన బంధువులు ఉన్నారు, అయినా మనల్ని యేసు ప్రభు నరకంలో వేసేటని చాలా అప్సెట్ అయిపోయి ఇలా కళ్ళు ఇప్పాడండి. కళ్ళు ఇప్పగానే ఏ ఫాదర్ అయితే వీళ్ళు ప్యారిస్ ప్రీస్టో, ఈ చర్చ్ ఫాదరు, ఏ ఫాదర్కి అయితే మందు బాటిళ్ళు సిగరెట్ ప్యాకెట్లు సినిమాలకి తీసుకుని ఆ ఫాదర్ అక్కడే ఉన్నాడు. ఇది చూసి వీడికి మతిపోయి, ఫాదర్ మీరేటండి ఇక్కడ ఉన్నారు అన్నాడు. అనగానే ఫాదర్ జడ్జిలు పోయి, రే అరకరా బిషప్ గారు అనకత్తలు ఉన్నారు ఆలకిస్తారు అన్నాడు. మన బంధువులు ఎవడైనా లేకపోతే ఏమైనా యేసు ప్రభు రక్తములో కానీ కడగబడకపోతే మనం వెళ్ళేది నరకానికే. ఇక్కడ మన డినామినేషన్లు బట్టి కానీ మన చర్చిలు బట్టి కాదు, కానీ మనకి యేసు ప్రభువుకి ఉన్న సంబంధం మనల్ని తీసుకెళ్తుందండి పైకి, అంతకు మించి ఇంకేం కాదు. అందుకే యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ 4వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే, ఆకాశము కింద ఇయ్యబడిన మనుష్యుల నామములో మరి ఎవరి వలన రక్షణ లేదు గాని కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలన గాని ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామములోను రక్షణ పొందలేము. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పేది ఏంటంటే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే రోమన్స్ 10వ అధ్యాయము 9-10 వచనాలు మనకి ఏం చెప్తుందంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపనని నీ హృదయమందు విశ్వసించిన వల్ల నీవు రక్షించబడతావు. ఈ లోకములో
జీవానికి అంటే మరణములో నుంచి జీవానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం మన ప్రభువైన యేసుక్రీస్తు. నరకం అనేది సైంటిఫిక్ రియాలిటీ. భూలోకంలో కళ్ళు మూస్తే మనం కళ్ళు విప్పేది, మనం ఏ మతానికి చెందినా ఏ కులానికి చెందినా మనం కళ్ళు విప్పేది మన ప్రభువైన యేసుక్రీస్తు ముందే. మనమంతా ఎంత ధన్యులం అంటే తెలుసా, మనమంతా మరణములో నుంచి జీవములోకి దాటిన వారిని. మనము బిల్ గేట్స్ లాగా బిలియన్స్ లేకపోవచ్చు, సుల్తాన్ ఆఫ్ బ్రునాయ్ లాగా మనకు ప్యాలెస్ లేకపోవచ్చు, మనకి గిన్నీస్ బుక్ రికార్డులు లేకపోవచ్చు, ఒలింపిక్ గోల్డ్ మెడల్ లేకపోవచ్చు, స్విస్ బ్యాంక్ అకౌంట్ లేకపోవచ్చు. అయితే మనకున్న గ్రేటెస్ట్ ఇదేంటంటే మన విశ్వాసం మన ప్రభువైన యేసుక్రీస్తునందు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేది ఈ విశ్వాసం ఒక్కటే. నరక జ్వాలల నుంచి మనల్ని కాపాడేది యేసు ప్రభువునందు సజీవ విశ్వాసం ఒక్కటే. మనము ఎంత బ్లెస్డ్ పీపుల్ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఈ లోకములో ధన్యులము. యోహాను రాసిన సువార్త 1:12 ఏం చే తన్ను ఎందరు అంగీకరించినో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మనము శరీరాచల వల్ల మనుష్యాచల వల్ల పుట్టిన వారం కాదు, కానీ దేవుని మూలముగా జన్మించిన మనము దేవుని యొక్క బిడ్డలము. మనము మన విశ్వాసము అంత పవిత్రమైనది, అంత గొప్పది. నేను పౌలు సమాధి దగ్గరికి వెళ్తానండి, రోమ్ వెళ్ళినప్పుడు అలానా. అక్కడికి వెళ్ళేసరికి నాకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా, హెబ్రీలకు రాసిన పత్రిక 3:12 పౌలు ఒక మాట అంటాడు, సహోదరులారా ఇలాంటి జీవము గల దేవుని విడిచిపెట్టిపోయే భ్రష్ట హృదయం మీలో ఎవడి యందేనా ఉన్నదేమో చూచుకొనిడి అని ఆయన చెప్పిన మాట అండి. మంచి పోరాటము పోరాడితిని. 1 తిమోతి 4:6-7 మనం చూసినట్టయితే నా పరుగు తుదముట్టించుదని నా విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నీతి న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు నీతి కిరీటాన్ని దయచేస్తారని. మనం వీఆర్ సచ్ ఎ బ్లెస్డ్ పీపుల్. మనము నరకానికి పాత్రలము కాదండి, మన నిత్య జీవానికి మనం పాత్రలము. మనము మన విశ్వాసము అంత గొప్పది. మన తప్పులు చేయమని కాదు, మనం పరిశుద్ధులం కాదు, పడతాం. అయితే నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. మన విశ్వాసముతో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, గివ్ మీ అ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ అని ప్రార్థన చేస్తే తిరిగి మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు మన యేసు ప్రభువు చూసినప్పుడు ఏ నరక జ్వాలలు మనల్ని తాకో. మన పని ఏంటంటే నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడమే యేసు ప్రభువు మనకిచ్చిన పని. హల్లెలూయా, ఆమేన్.